ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఉట్నూరు మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆదిమ కులాం గిరిజనులు మహాధర్నా చేపట్టారు. పీవీటీ జాబితాలో మన్నేవాళ్లను చేర్చడం పట్ల కులాం గిరిజనులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదిమ కులాం గిరిజనులు ఉట్నూరుకు తరలి రావడంతో ఉట్నూరు దద్దరిల్లింది. అంబేద్కర్ చౌరస్తా నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు వేలాది సంఖ్యలో ఆదిమ కులాం గిరిజనులు ర్యాలీగా వచ్చి కార్యాలయం ఎదుట చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిమ కులాంలు మన్నేవాళ్లను పీవీటీ జాబితా నుంచి తొలగించాలని, లేని పక్షంలో దశలవారీగా ఉద్యమం చేస్తామని ప్రభుత్వం హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆందోళన చేపట్టారు. పెండింగ్ ఉన్న తమ బిల్లులను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నా కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులు మాట్లాడుతూ తమకు గత కొన్ని నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, దీంతో తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ పుస్తకాలను సైతం తాకట్టు పెట్టి మధ్యాహ్న భోజనానికి సంబంధించిన సరుకులు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా ప్రభుత్వం వంటకు సరిపోయే సరుకులను ప్రభుత్వమే సరఫరా చేయాలని, అలాగే గుడ్లను సైతం కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలని ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట గత 7 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈరోజు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. చెవులలో పూలు పెట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి పక్కనే చెవులలో పూలు పెట్టుకొని సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమను రెగ్యులర్ చేయాలని, అలాగే తమ వేతనాలను పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గత 7 రోజులుగా తాము సమ్మె చేస్తున్న ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి తమను మోసం చేశారని, అందుకే చెవులలో పూలు పెట్టుకుని తాము నిరసన కార్యక్రమం చేపట్టామని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమను రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు.